తెలంగాణ అంటే కోటి రతనాల వీణ మాత్రమే కాదు, కోటి కళల ఖజానా అన్నట్టుగా మనకు ఇప్పుడు బుర్రకథ ఉంది, అలాగే హరికథ ఉంది, యక్షగానం ఉంది, అలాగే పగటి వేషాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో మనకు ఒగ్గు కథ, దేని ప్రత్యేకత దానికి ఉంది కదా. అయితే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా చోట్ల చాలా సందర్భాల్లో మీరు దేవుళ్ళు పూజల దగ్గర కానీ, ఇలాంటి గుళ్ళ దగ్గర కానీ, ఇలాంటి జాతరల దగ్గర, బోనాల దగ్గర మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, దాన్ని ఒగ్గు కథలు చెప్తూ ఉంటారు కదా. అయితే గ్రామ దేవతలు అనేది కాస్త కొంచెం సాంస్క్రిటైజేషన్ అవుతుంది, ఈ కొంచెం అంతా యూటర్న్ తీసుకొని డిఫరెంట్ వైపుగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా కూడా జరుగుతున్నాయి మాటలు. సో ఏం జరుగుతుంది, నిజంగా గ్రామ దేవతలు ఉనికి కోల్పోతున్నాయి అంటారా? గ్రామ దేవతల ఉనికి ఎప్పుడు కోల్పోవు, ఎందుకంటే ప్రకృతి ఉనికి ఎప్పుడు కోల్పోతాము. వీళ్ళంతా ప్రకృతి దేవతలు. పొద్దుగాలు లేవంగానే సూర్యభగవానుడు బయటకు వస్తాడు. నువ్వు రంగు మారుదామన్నా మారడు ఆయన. సో నువ్వు లాంగ్వేజ్ ఏదైనా మారుదామన్నా మారడు, ఆయన లాంగ్వేజ్ ఆయనకు ఉంటుంది. సో అట్నే మనము మనుషులు ఏంటంటే కొంచెం వితండంగా ప్రవర్తిస్తుంటారు కాబట్టి ఆధిపత్యం అనేది ఎక్కడో ఒక దగ్గర, అందరూ ఉండరులే, ఎక్కడో ఒక దగ్గర ఆధిపత్యం అనేది కొంతమంది లోపల ఉంటుంది. ఆ కొంతమంది చేసేటువంటి చర్యల వల్ల మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుకుంటున్నామంటే, ఒక గ్రామ దేవత ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ పోచమ్మ ఉన్నది. పోచమ్మ వేరే దేవుడు అంటే 4 శక్తులు, లేకపోతే 4 భుజాలు, లేకపోతే 10 తలకాయలు అట్లా ఉండదమ్మా గ్రామాలలో ఎవరు కానీ. పోచమ్మ అంటే ఆ గ్రామానికి మొదటి వైద్యురాలుగా భావిస్తారు, మొదటి డాక్టర్ పోచమ్మ. ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరంగా మొట్టమొదట పోయేది పోచమ్మ దగ్గరికి పోతారు. ఎందుకు? ఆ రకమైనటువంటి వచ్చినటువంటి ఆ రుగ్మత ఏదైతుందో ఆ రుగ్మతను 2-3 రోజులలో పొరగొడుతుంది ఆమె. ఎట్లా పొరగొడుతుంది? ఆమె ఇంజక్షన్ ఇస్తుందా, గోళీ ఇస్తుందా, ఏమైనా మందు పెడుతుందా? అంతకంటే గొప్పదైనటువంటి ఆ రకం ఆ రుగ్మతకు సంబంధించినటువంటి దీవనార్థం ఇస్తుంది కదా. మల్లన్న దేవుడు రోజు పొద్దుగాల లేవగానే 3 గంటలకు ఆయన మేల్కొల్పి చేస్తాం. ఇప్పుడు శివశివ నీలకంఠ సిద్ధగించేటి అల్లా, బసవయ్యని పూజ ప్రార్థన చేసేటి అల్లా అని చెప్పి పొద్దున 3 గంటలకు ఆ రాగాలు ఒగ్గులు పాడేటువంటి రాగాలతో ఆయన మేల్కుంటాడు ఆయన. సో అంత గొప్ప గర్భగుళ్ళ పోయి ఆయన దగ్గర పోయి, లేవయ్య స్వామి, మనం వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం, కౌసల్య సుప్రజారం ఏదైతుందో, లైక్ ఇక్కడ దళిత బహుజనులలో లేకపోతే మధ్యతరగతి ఈ ప్రజలలో వాళ్ళకు ఒక సుప్రభాతం ఇది. మల్లన్నకు ఎల్లమ్మకి ఇష్టమైనటువంటి వాద్య పరికరం ఏంటిది? జమడిక కదా. జమడికేనన్నా కనబడదా? ఎల్లమ్మకి ఇష్టమైనటువంటి ఆ బండారు కదా. ఆ బండారు ఎక్కడన్నా కనబడ్డదా? పూలలో పెట్టారు బ్రహ్మాండంగా. ఆమె కోరుకున్నటువంటి ఆడంబరాలన్నీ తీసుకొచ్చి పెట్టారు. మనసుకు ఇష్టం లేని, మనకు ఇష్టం లేని వ్యవస్థలన్నీ తీసుకొచ్చి పెట్టి, తన మనసుకు ఇష్టమైనటువంటి, తను కోరుకున్నటువంటి, ఇంతకుముందు చెప్పిన కదా, 7,000 ఏలుపల వాళ్ళు, 12,000 పంబాల వాళ్ళు, 101 డప్పు, 101 శివశక్తి, 6 బహిండ్ల వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చుకుని ఆమె పరివారం కదా వీళ్ళంతా. ఈ పరివారం అంతా మీరు బయటికి నెట్టేసి, సో ఎక్స్ట్రా ఇవన్నిటిని యాడ్ చేసి మీరు ఇప్పుడు శాస్త్ర ప్రకారం ఒక వేద మంత్రోచ్చారణ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకి ఏమర్థమవుతుంది? సో ఆమెకు అర్థం కాంది ఆమె ఏ విధంగా మీకు దీవనార్థులు పెడతారు. మీరేం చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎప్పటి నుండో ఉన్నారు కదా మీరు దీంట్లో, ఏం చేయలేకపోతున్నారు? అమ్మా ఇది నేనేమంటే, ఇది ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసేటువంటి పని ఇది. నేనేమంటే, ఎల్లమ్మకు కలశాఖ పెట్టాలి. కొత్తగా ఉంటుందని చెప్పి నువ్వు మంచి కాస్ట్లీ ఫారెన్ విస్కీ తీసుకొచ్చి ఎల్లమ్మకు పోతే నడతాది. ఇది మనం చేస్తున్నటువంటి తప్పులు ఇవమ్మా. ఇవి మార్చుకుంటే బాగుంటుంది. బోరంచ పోచమ్మ గుడి ఉన్నది. బోరంచ పోచమ్మ కాడ ఆ పేరు కూడా మార్చేసాడు. వాళ్ళు చెప్పేటప్పుడు కూడా పోచమహాదేవి నామదేవసి అని చదువుతారు. ఇప్పుడు మనము రెగ్యులర్ గా మన ఇంట్లో అమ్మలాగా ఒక పెద్ద ఆడబిడ్డలాగా భావించుకున్నటువంటి పోచమ్మ దగ్గరికి పోయినాం అంటాం. అడుగు పోయించారంటే పోచమ్మ దగ్గరికి పోయించినాం, మైసమ్మ దగ్గరికి పోయించినాం అంటాం, లేకపోతే మల్లన్న దగ్గరికి పోయింటాం. అన్న అవ్వ అమ్మ అని భావించుకునేటువంటి మనం పోచమహాదేవి అంటే మనకు చాలా దూరం తెలుసుకునే విధానంలోనే. సరే, ఇదంతా దేవుళ్ళ గురించి, దేవతల గురించి, పూజలు, గుళ్ళు కాదు, మన నేటివిటీ కూడా మిస్ అవుతుంది కదా ఇక్కడ. ఒక్కటి నేను ఇంకొక విషయం ఏం చెప్తాంటే,
ఎప్పుడైతే నువ్వు ఆ సంబంధిత పూజారులను బయటికి అంటే లోపల రానియకుండా వేసి బయటికి పంపించినామో, వాళ్ళకు స్థానం లేకుండా వేసిర్రో, ఆ పూజారులు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో, ఆ ఇన్ని ఏళ్ళ కొన్ని థౌజండ్స్ ఆఫ్ డికేడ్స్ నుండి వచ్చినటువంటి సంస్కృతి, సాంప్రదాయం, అస్మిత, ఐడెంటిటీ ఇది ఏదైతుందో అంత వాళ్ళతోటే పోతుంది. ఉన్నది ఓడగొట్టుకొని లేని దానికోసం చేయి చాపుతున్నాం. ఇది ప్రాబ్లం. అమ్మ నా కొడుకుకు, నా బిడ్డకో లేకపోతే కొడుకో తల్లి అయింది, అమ్మోడు అయింది. అమ్మోడు తగ్గితే నీకు కోడి పిల్లని కోస్తాను మొక్కుకుంటాను, రైట్? కోడి పుంజుని తీసుకుపోయి ఆడ కోసుకొని సరే ఆమెకు కొంచెం అర్పితం చేసి తీసుకొస్తారు. ఇప్పుడు తల్లి అయితే కోడి పిల్లను కోసుకుందాం అనుకున్నటువంటి ఈ రోజులలో అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపనలు చేశారు. ఎక్కడైతే బలి జరిగే చోటున శ్రీచక్ర ప్రతిష్టాపన చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతుందో అదే మొదటగా తప్పు. శ్రీచక్రం గొప్పదమ్మా, రెస్పెక్ట్ చాలా గొప్పది, మహిమాన్వితమైంది. నేను నమ్ముతా, నువ్వు నమ్మాల్సింది, అందరు నమ్మాల్సింది. కానీ ఎక్కడుండాలి? ఎక్కడుండాలనో అక్కడ ఉండాలి. కానీ తీసుకొచ్చి పోషమ్మ దగ్గర పెడతా, బలి జరిగే చూడన పెడతా. నేను ఇప్పుడు ఎల్లమ్మ దగ్గర పెట్టిరు. ఎల్లమ్మ దగ్గర ఇప్పటికీ నువ్వు శ్రీచక్రం పెట్టినావు, భక్తులంతా వచ్చి మేకపోతులు తీసుకొచ్చి ఆడ చూపించుకొని తీసుకొని పక్క పోయి కోసుకుంటారు. అంటే ఇప్పుడు శ్రీచక్రము బలంగా ఉన్నట్టేనాడా? శ్రీచక్రాన్ని ఎవరు అవమానిస్తున్నారు? ఇప్పుడు ఎవరు అవమానిస్తున్నట్టు? ఆ బలం లేకుండా చేస్తున్నది ఎవరు? రేపు పొద్దుగాల ఎల్లమ్మ సాంప్రదాయం ఏంటిది అంటే బుక్లో చదువురా అంటారు. మల్లన్న సాంప్రదాయం, పట్నం సాంప్రదాయం ఏంటారు, పుస్తకాలలో చదువురా అంటారు. ఇప్పుడు నువ్వు అది కోల్పోయినావంటే, వీళ్ళు గుళ్ళు కోల్పోయారంటే వాళ్ళ జీవితం అయినట్టే కదా. వాళ్ళ జీవితం అయినట్టయితే ఈ ఒగ్గును తీసి చిలుకోయకో లేకపోతే అటుకుని చేస్తారు. పని లేనప్పుడు ఏం చేస్తారు? అంతే. వాళ్ళు కూలికో, నాలికో, బత్తాయిలో, లేకపోతే ఇప్పటికీ చాలా మంది కళాకారులు, శ్రేష్టమైనటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి కళాకారులు, పూజారులు అంతా కూడా తన పనులను వదులుకొని పాలకూరలు అమ్ముకుంటూ, బత్తాయిలు అమ్ముకుంటూ, స్టవ్ పైలు, శారద కథ కళాకారులు అయితే మరీ వాళ్ళ 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 జీవనం అయితే చెప్పరానటువంటి పేదరికానికి వెళ్ళిపోయారు. ఇది వ్యవస్థ చేస్తున్నటువంటి తప్పిదం. ఏ ఒక్కరినో నేను వేలెత్తి చూపించడం లేదు, ఇక్కడ వ్యవస్థనే తప్పిదం చేస్తుంది. కాబట్టి మనం కళ్ళు తెరవాలి. మనతో పాటు కుక్కలను పెంచుకుంటున్నాం, మనతో పాటు పిల్లలను పెంచుకుంటున్నాం, మనతో పాటు అదేందో డిఫరెంట్ పురుగులు కూడా పెంచుకుంటారు. కానీ కళాకారులకు స్థానం లేదమ్మా. ఇక్కడ ఇది దౌర్భాగ్యమైన విషయం. కళాకారులను మాత్రం చంపుకుంటున్నాం. మనుషులుగా బతుకుతున్నారు, కళాకారులుగా చచ్చిపోతున్నారు. నా పక్కన ఒగ్గు ఉంటే నేను ఒగ్గు రవినైతా, నేను కళాకారుని. నా పక్కన ఒగ్గును తీసేసే ఇక నాకు బుగ్గ దొరుకుతాయి ఎవరైనా, ఆయన నాకు బట్టలు కొన్నామన్నా, నా పిల్లలకు చదువులకు కూడా దొరుకుతలేదు అని చెప్పినప్పుడు నా పక్కన ఒగ్గులు తీసేసుకుంటా. చౌదరపల్లి, డాక్టర్ రవికుమార్ చౌదరపల్లి అని పెట్టుకుంటా. ఎవడాడు అంటే కళాకారుడు చచ్చిపోయినట్టే కదా, మనిషిగా బతుకున్నా. అందుకని చుక్కసత్తయ్య గారు ఏమని చెప్తారంటే, కళ బతకాలంటే కళాకారుడు బతకాలి, కళాకారుడు బతికితే కళ బతుకుతుంది. కళ బ్రతికితే ఈ సమాజంలో ఐడెంటిటీ, ఎవరెవరు, ఏ సాంప్రదాయ కళారూపాలేంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. మంచి ఏంది, చెడు ఏంది, గ్రామదేవతల ప్రార్థనలు చేస్తారు. హర మాదేవా శంభో శంకర, శంభో శంకర శరణయ్య మాదేవా. ఆదేవి దండాము, భూదేవి దండాము, తొక్కిన భూదేవత తోడై ఉండుమా, మొక్కిన భూదేవత మోక్షములివ్వుమా, తలచిన భూదేవత తల మీద కలుగుండ్రు. సూర్యుడ దండాము, చంద్రుడ దండాము, సుక్కలకు దండాము, తెప్పలకు దండాము. మా పాలి మల్లయ్యో కుల గురు వీరయ్య, తండ్రైన మల్లయ్యో తాతైన మల్లయ్య అని చెప్ప గణసేపు ఉంటుంది ప్రార్థన. ప్రకృతి నుండి మొదలుపెట్టి మన ఆరాధ్య దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతున్నాం.